వివేకానంద రెడ్డి హత్య కేసుని తెలుగుదేశం పార్టీ కూటమి వాడుకున్నంతగా ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా వాడుకోలేదు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన చిన్నానని నరికి నరికి చంపాడని తెలుగుదేశం కూటమి నాయకులు, వైఎస్ షర్మిల, ఆయన కూతురు సునీత, వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి బలంగా ఆ విషయాన్ని తీసుకెళ్లగలిగారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. తిరిగి అదే కేసు ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పదే పదే ఆ ఒక కేసును వాడుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధికరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలను ఆమోదించారు అన్న విషయాలు ఏవి కూడా బయటికి రాలేదు. కానీ కేబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఒక గంట సేపు వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి అయిన వాచ్మెన్ రంగయ్య మృతికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ చర్చకి వెంటనే డిఐజీని పిలిచారు. డిఐజీని పిలవగానే ఆ మృతి కేసులో అనుమానాస్పదంగానే ఉందని చెప్పి డిఐజీ ప్రభుత్వ పెద్దల మనస్సులోని విషయాన్ని గ్రహించి చెప్పేశాడు. వెంటనే ఆదేశాలు ఇచ్చారు. పోయి వాచ్మెన్ రంగయ్యని ఖననం చేసి మళ్ళీ తవ్వి తీసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు ఈరోజు. వాస్తవానికి వాచ్మెన్ రంగయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి. ఆయన అనుమానాస్పద మృతిగా ఉందని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆయన భార్య ఈయన్ని సిబిఐ వేధించింది. ఆయన అనారోగ్యంగా ఉన్న కూడా అనేక చోట్ల తిప్పింది, కొట్టారు, రకరకాలుగా ఆయన భార్య చెప్పింది. పోలీసులు పోస్ట్ మార్టం చేసి ఎలాంటి ప్రకటన చేయలేదు, ఏ అనుమానం లేదని పోలీసుల కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. వాళ్ళు ఖననం చేశారు. ఇప్పుడు మళ్ళీ అనుమానం ఉందంటూ శవాన్ని రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. వాస్తవానికి వాచ్మెన్ రంగయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి కనుక ఎవిడెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఆయనకి జగన్మోహన్ రెడ్డి టైంలో 2+2 పోలీసులు గన్మ్యాన్లు ప్రొటెక్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రొటెక్షన్ అంత అవసరం లేదు, ఆయనకి అంత ప్రమాదమే లేదని చెప్పి 1+1 కింద ప్రొటెక్షన్ మార్చారు. గన్మ్యాన్లు నిరంతరం ఒక గన్మ్యాన్ ఆయన అనుసరించి ఉంటున్నప్పుడు ఏ అనుమానాస్పద మృతి జరుగుతుందో ప్రభుత్వానికే తెలియాలి. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. కడప నుంచి పోలీసులందరినీ పిలిచారు. అమరావతికి వచ్చి వాళ్ళు ఎన్నికొచ్చినాక ఈ కేసులో అనేక మంది సాక్షుల్ని ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి అంతమొందిస్తున్నాడు ఈ కేసును పూర్తి చేసేందుకు అని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో అనేక మంది సాక్షులు లేని వాళ్ళను కూడా చేర్చింది. నారాయణ యాదవ్ జగన్మోహన్ రెడ్డితో పాదయాత్రలో నడుస్తూ 2018లో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆయన హాస్పిటల్లో చేరాడు బ్రెయిన్ ట్యూమర్తో. సుదీర్ఘంగా చికిత్స జరిగింది. 2019లో చనిపోయాడు. ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి కూడా కాదు. ఆయన హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి భరించారు. ఇప్పుడు ఆయన కూడా ఈనాడు ఈ కేసులో అనుమానాస్పద మృతిలో ఒకటిగా చేర్చింది. తర్వాత వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన మామగారు, ఆయన చనిపోవడం కూడా ఒక అనుమానాస్పద మృతిగా ఈనాడు చేర్చింది. ఆయన కోవిడ్ ఎఫెక్ట్ అయింది, ఆయనకి లంగ్స్ పాడైన సుదీర్ఘంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తర్వాత గంగాధరు అనంతపురం జిల్లాలో యాడికి వాసి, ఆయన కూడా ఒక సాక్షి కనుక ఆయన కూడా అనుమానాస్పద మృతి చనిపోయారన్నాడు. గంగాధర్ ఎక్కడో ఏ లాడ్జిలోనో ఏ అడవుల్లోనో ఏ రోడ్డు మీదనో అనుమానాస్పదంగా చనిపోలేదు. ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య రాత్రిపూట నిద్రలోనే చనిపోయారు. ఆయన ఉదయమే పోలీసులకి సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. పోలీసులు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పుడు అది కూడా ఈనాడు ఈ అనుమానాస్పద మృతిగా ఈ కేసుకు సంబంధించిన మృతిగా చేర్చి కథనాన్ని రాస్తుంది. ఈ విధంగా అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు. ఆయన భార్య డాక్టరు. ఆయన ఆటో ఇమ్యూనిటీ వ్యాధితో మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే అది కూడా ఒక అనుమానాస్పద మృతిగా ఈ కేసుకు సంబంధించి ఈనాడు చేరుస్తుంది. ఒకవేళ అది అనుమానాస్పద మృతి అయితే కనీసం కుటుంబ సభ్యులైనా స్పందించాలి కదా. కుటుంబ సభ్యులు స్పందించకుండా ఈ మొత్తం గంగాధర్, అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, నారాయణ యాదవ్ వీళ్ళందరినీ కూడా ఈనాడు వీళ్ళందరూ ఈ కేసుకు సంబంధించిన అనుమానాస్పద వ్యక్తులు,
వాళ్ళందరూ కూడా ఏ సాక్ష్యాలను చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరిని అంతమంది ఇచ్చినట్టుగా అర్థమయ్యేటట్టుగా ఒక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఇప్పుడు ఈ నారాయణ యాదవ్ మృతికి సంబంధించి కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎస్పీ అంటున్నారు. ఆయన అసలు ఈ కేసులో సాక్షి కాదు. ఆయన ఎప్పుడో 2018లో చనిపోయారు. 2018లో హాస్పిటల్లో చేరి 2019లో చనిపోయారు. సో ఈ కేసుని మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం తన అసమర్థతకి ప్రజలకి కనబడకుండా ఒక తెరలాగా వాడుకునేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది.